అస్త్రం శస్త్రం హరీషే, సిద్దిపేటకు అన్నీ హరీషే. సిద్దిపేట కలలో కూడా కలవరించేది హరీష్నే. సిద్దిపేటను కళ్ళలో పెట్టుకుని కాపాడుతున్నది హరీషే. చెట్టు చేమ చెరువు పొలం ఏదైనా సరే చెప్పే పేరు హరీషే. చెట్టు పేరు చెప్పుకుని ఇంకెవరు వచ్చినా వట్టిదే. హరీష్ సేవను చెరిపేసే గీతలు పుట్టలేవు. బీఆర్ఎస్ బ్యాక్ బోన్ హరీషే. గులాబీని కాపాడే కొమ్మ హరీష్. గులాబీ జెండా ఎగరవేసిన తొలినేత కేసీఆర్. తెలంగాణను గులాబీ వనంగా మార్చిన మలినేత హరీష్. తెలంగాణ బ్రాండ్ హరీష్. సకల జనహిత హరీష్. 14 ఏళ్ల పోరాటంలో అలుపెరిగిన కార్యకర్త హరీష్. పార్టీయే ప్రాణమైన నేత హరీష్. కేసీఆర్ తెలంగాణ తొలి అడుగుకు ఊతకర్ర హరీష్. పార్టీకి తొలి సైనికుడు హరీష్. సిద్దిపేట హరీష్ కంచుకోట. ప్రజాభిమానంతో నిండిన కలబోత. కేసీఆర్ కలల రూపమైన సిద్దిపేటను పదిలంగా కాపాడుతున్న నేత హరీష్. పార్టీకి నీళ్లు పోసి పెంచిన హరీష్. పార్టీ కొమ్మలు నరికే పనిలో కవిత. హరీష్ పార్టీకి మూలస్తంభం. దాన్ని కూలిస్తే కూలిపోయేది కేసీఆర్ ప్రపంచం. ఈ మాత్రం అవగాహన కవితకు లేకపోవడం విడ్డూరం. పదిలంగా కేసీఆర్ కీర్తిని అజరామరం చేస్తున్నది హరీష్. హరీష్ను బూచిగా చూపి కేసీఆర్ను నిందల పాలు చేస్తున్న కవిత. కూర్చున్న కొమ్మను నరుక్కున్న కవిత. బీఆర్ఎస్ పార్టీకి వారసురాలు కాలేదు. కేసీఆర్ తర్వాతి స్థానం కవితకెప్పుడూ దక్కదు. కేసీఆర్ తర్వాత కేటీఆర్, ఆపై హిమాంశు. హరీష్ రావుకు ఎలాంటి ఆశలు లేవు. ప్రజాసేవ తప్ప హరీష్కు మరో ధ్యాస లేదు. అందరినీ గెలిపించేది హరీషే. పార్టీకి వెన్నుముకగా నిలబడేది హరీషే. హరీష్కు తోడుగా కేటీఆర్ కదిలితే ప్రపంచనమే. అధికారంలోకి తెచ్చేది హరీష్ కేటీఆర్ ద్వయమే. కవిత రాజకీయం త్రిశంకు స్వర్గమే. కవిత కలలు ఊహల పల్లకే. జాగృతి నాయకురాలు ఎమ్మెల్సీ కవిత కలలు తీరేవి కాదు. ఆశలు నెరవేరేవి కాదు. పగటి కలలు ఎప్పుడూ నిజం కావు. ఒక్కసారి చింతమడక వచ్చి జన్మభూమి కర్మభూమి అని డైలాగులు చెబితే జనం నమ్మే ప్రసక్తే లేదు. కేసీఆర్ కూతురుగా ఊరు అక్కున చేర్చుకుంటుందేమో కానీ నాయకురాలిగా ఆ ఊరు కూడా అంగీకరించదు. సిద్దిపేటలో హరీష్ రావును రాజకీయంగా ఎదుర్కోవాలంటే అంత సులువైన పని కాదు. రాజకీయాల్లో ఏ నాయకుడైనా ఛాలెంజ్గా నిలబడి గెలవాలి. గెలిచే స్థానం ఎన్నుకొని గెలవాలని కోరుకోవడం నాయకుల లక్షణం కాదు. అందులోనూ సిద్దిపేట అంటే ఒకప్పుడు కేసీఆర్, ఇప్పుడు హరీష్ రావు, ముందు ముందు కూడా హరీష్ రావు మాత్రమే. అంతేకాని ఇంకెవరూ సిద్దిపేటను ఆక్రమించుకునే అవకాశమే లేదు. అంతగా ప్రజలకు చేరువైన నాయకుడు హరీష్ రావు. సిద్దిపేటను హరీష్ రావు అధికారంలో ఉన్న 10 ఏళ్లలో అభివృద్ధి చేసిన నాయకుడు కాదు. ఆయన ఉమ్మడి రాష్ట్రంలోనే సిద్దిపేటను సిరులపేట చేశాడు. తెలంగాణ ఉద్యమగడ్డకు ఊపిరులూదాడు. ఆనాటి నుంచి నేటి దాకా తనకు ఎదురులేని తిరుగులేని రాజకీయాన్ని రాసుకున్నాడు. ప్రతి ఇంటికి పెద్ద కొడుకు కావడం నాయకులందరికీ సాధ్యం కాదు. అది ఒక్క హరీష్ రావుకు మాత్రమే సాధ్యమైంది. సిద్దిపేట నియోజకవర్గంలో అందరికీ బంధువు హరీష్ రావు. అలా గుర్తింపును ప్రతి ఇంటిలో స్థానాన్ని సంపాదించుకున్న ఏకైక నాయకుడు హరీష్ రావు. బీఆర్ఎస్ పార్టీకి అస్త్రశస్త్రాలంటేనే హరీష్ రావు. అలాంటిది సిద్దిపేటకు అన్నీ ఆయనే. కారు పార్టీకి ఇంధనమే హరీష్ రావు. కేసీఆర్ అమ్ముల పొదిలో అస్త్రమే హరీష్ రావు. అలాంటి హరీష్ రావు మీద కవిత ఎన్ని కుట్రలు చేయాలని ప్రయత్నం చేసినా అది వృధా ప్రయాసే. తన గౌరవాన్ని తను కోల్పోవడమే. చుట్టపు చూపుగా వచ్చిన వారికి ఒక్కరోజే మర్యాద. పదే పదే బంధువులు వస్తే ఎవరూ స్వాగతించరు. పదే పదే సిద్దిపేటకు వస్తానంటే కవిత పరిస్థితి కూడా అంతే. నిజం చెప్పాలంటే రాజకీయాల్లో ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడే వెతుక్కోవాలి. అది అసలైన నాయకుల ధైర్యం. అంతేకాని పారిపోయి 10 దిక్కులు చూస్తామంటే ప్రజలు స్వాగతించరు. బీఆర్ఎస్ గాలి రాష్ట్రమంతా వీస్తున్న సమయంలోనే కవిత ఓడిపోయారు. తాను ఎందుకు ఓడిపోయాను, ఏ వర్గాలకు దూరమయ్యాను, ప్రజలు ఎందుకు తన్ను దూరం పెట్టారు అనేది ఆలోచించుకొని పునరాలోచన చేసుకుని చేసిన తప్పులను సరిదిద్దుకుని ముందుకు వెళ్ళాలి. కానీ తనను ఓడించి ప్రజలు తప్పు చేశారనే భావన కవితలో ఉండడం ప్రజాస్వామ్యంలో పనికిరాదు. 2014 ఎన్నికల్లో కవితను చూసి నిజామాబాద్ ప్రజలు గెలిపించలేదు. కేవలం కేసీఆర్ కూతురుగా మాత్రమే గెలిపించారు. ఆ విషయం ఆమె అర్థం చేసుకోలేదు. అందుకే ఓడిపోయారు. రాజకీయాల్లో వారసత్వం ఎప్పటికీ పనిచేయదు. ప్రతిసారి గెలిపించేందుకు అసలే ఉపయోగపడదు. 20 ఏళ్లుగా సిద్దిపేట ప్రజలు హరీష్ రావు వెనక నిలబడుతున్నారంటే అది ఆయన వ్యక్తిత్వం, ఆయన సేవాగుణం, అందించిన సంక్షేమం, కష్టకాలంలో నాయకుడిగా ఆదుకున్న దాతృత్వం. ఒక నాయకుడు అప్రతిహితంగా విజయాలు సాధిస్తున్నాడంటే ఒకే కారణం ఉండదు. వారిలో ఉండే నైతిక రాజకీయాలతో పాటు ప్రజల పట్ల నాయకుడికి ఉండే అంకితభావం కూడా పనిచేస్తుంది. సిద్దిపేటలో మొదటిసారి హరీష్ రావు గెలిచినప్పుడు కేసీఆర్ వల్లనే గెలిచారు. కానీ తర్వాతి కాలం నుంచి హరీష్ రావు కూడా కేసీఆర్ లాగానే ప్రజలను కళ్లల్లో పెట్టుకుని చూసుకుంటాడన్న నమ్మకాన్ని పెంచుకున్నాడు. సిద్దిపేటలో కేసీఆర్ ప్రజలు గుర్తు చేస్తున్నారంటే అందుకు కారణం కూడా హరీష్ రావే. కేసీఆర్ ఆనవాలను మరింత పునరుద్ధరిస్తూ హరీష్ రావు ముందుకు సాగుతున్నారు. ప్రతిసారి కేసీఆర్ పేరును హరీష్ రావు నిలబెడుతూ వస్తున్నారు. తాను పోటీ చేసిన ప్రతిసారి తన మెజార్టీని పెంచుకుంటూ పోతున్న ఏకైక నాయకుడు హరీష్ రావు. హరీష్ రావు ఎన్నికల్లో సృష్టించిన చరిత్రను భవిష్యత్తులో ఎవరూ తిరగరాయలేరు, కనీసం టచ్ కూడా చేయలేరు. అది హరీష్ రావు పనితనం.
అంత మెజార్టీ కూడా ఎవరికీ సొంతం కాదు. ఉమ్మడి రాష్ట్రంలో రాజీనామా చేసిన ప్రతిసారి ఆయన రికార్డును ఆయనే అధిగమిస్తూ విజయాలు సాధించిన ఏకైక నాయకుడు హరీష్ రావు. సిద్దిపేటను బీఆర్ఎస్ కు కంచుకోటను చేసిన నాయకుడు హరీష్ రావు. సిద్దిపేటలో ప్రతి కుటుంబం కలలో కూడా కలవరించేది హరీష్ రావునే. కష్టం వచ్చినా హరీష్ రావు వద్దకు పరిగెత్తుకుంటూ వస్తారు. సంతోషమైనా సరే హరీష్ రావుతో పంచుకునేందుకు ముందుంటారు. ఆయన కార్యాలయం నిత్యాన్నదాన సత్రం. పని మీద వచ్చినా హరీష్ రావును చూడ్డానికి వచ్చినా సరే ఆకలి తీర్చి పంపే నాయకుడు హరీష్ రావు. అలాంటి నాయకుడిని సిద్దిపేటకు దూరం చేయడం ఎవరితరమూ కాదు. కవిత చెట్టు పేరు చెప్పుకొని వచ్చినా సరే ఆమె రాజకీయం చేసినా సిద్దిపేటలో ఒట్టిదే అవుతుంది. కోరి కోరి రాజకీయ కష్టాన్ని నష్టాన్ని కొని తెచ్చుకున్నట్లే అవుతుంది. హరీష్ రావు తన నియోజకవర్గంలో ప్రచారం చేయకున్నా గెలుస్తాడు. ప్రజలే మీరు శ్రమపడి ప్రచారానికి రావాల్సిన అవసరం లేదని హరీష్ రావుకే చెబుతారు. బీఆర్ఎస్ను ఇతర నియోజకవర్గాల్లో గెలిపించేందుకు వెళ్ళండి అని ప్రజలే సూచిస్తుంటారు. అంతగా ప్రజలకు చేరువైన హరీష్ మీద పోటీ చేయడం అంటేనే ఎవరైనా ఓటమిని ముందే మూటగట్టుకోవడం అవుతుంది. 20 ఏళ్లలో ఎంతో మందికి అనుభవం ఎదురైంది. సిద్దిపేటలో హరీష్ రావు సేవను చెరిపేసే గీతలు పుట్టవు. ఎందుకంటే చెట్టు చేమ పుట్ట పొలం చెరువు ఏదైనా సరే హరీష్ రావు కోసమే ఎదురు చూస్తాయి. హరీష్ రావునే కలవరిస్తాయి, పలవరిస్తాయి. ఉద్యమ కాలంలోనే హరీష్ రావు చేసిన సేవ అంతా ఇంతా కాదు. తాను అధికారంలో లేకపోయినా ఉద్యమ సమయంలో నియోజకవర్గ ప్రజలకు ఆయన చేసిన సేవను ప్రజలే గుర్తు చేస్తారు. ఎండాకాలం వస్తే ఎడారిగా మారే సిద్దిపేట రైతులకు ఆంధ్ర నుంచి గడ్డి కొనుక్కొచ్చి ఉచితంగా అనేక సంవత్సరాలు అందించిన ఏకైక నాయకుడు హరీష్ రావు. ప్రతి ఊరిలో పశువులకు మంచినీటి కోసం తొట్లు కట్టించారు. నియోజకవర్గంలోని ప్రతి ఊరికి సమీపంలో రోడ్డుకు ఇరువైపులా కూడా అలాంటి తొట్లు కట్టించారు. అలా పశువులకు ఆహారమే కాదు నీటి కొరత లేకుండా చేసిన రైతు ప్రేమికుడు హరీష్ రావు. తన నియోజకవర్గంలో శ్రమదానంతో చెరువులను బాగుచేసి తెలంగాణ రాకముందే చెరువుల్లో పూడికలు తీసిన నాయకుడు హరీష్ రావు. అలా ప్రతి ఊరుకు చెరువును ఉమ్మడి రాష్ట్రంలోనే కల్పతరువును చేసిన నాయకుడు హరీష్ రావు. సిద్దిపేటకు నాయకుడిగా, పాలకుడిగా, ప్రజాప్రతినిధిగా ఎంతో వెన్నుదన్నుగా నిలిచారు. అలాగే గులాబీ పార్టీ పరిరక్షకుడిగా హరీష్ రావు పోషించిన పాత్ర మరెవరూ పోషించలేరు. అయినా ఆది నుంచి కవితకు బీఆర్ఎస్కు ఎలాంటి సంబంధము లేదు. ఆమె ఆది నుంచి బీఆర్ఎస్లో సభ్యత్వం ఉన్న నాయకురాలు కాదు, కనీసం కార్యకర్త కూడా కాదు. తెలంగాణ వచ్చిన తర్వాత మాత్రమే ఆమె బీఆర్ఎస్ సభ్యత్వం తీసుకున్నారు. నిజామాబాద్ టికెట్ ఇస్తే ఎన్నికల్లో పోటీ చేశారు. పార్టీ నాది అని ఆమె చెప్పుకున్నా అధినేత కేసీఆర్కే నచ్చలేదు. ఎందుకంటే ఆమె పార్టీ సభ్యురాలు మొదటి నుంచి కాదు. ఉద్యమ సమయంలో పార్టీలో లేదు. ఉద్యమ సమయంలో ఆమె తన దుకాణం ఆమె నడుపుకున్నారు. జాగృతి పేరుతో ఉద్యమ రాజకీయం చేశారు. తర్వాత ఆమె బీఆర్ఎస్లో చేరారు. కానీ హరీష్ రావు బీఆర్ఎస్ పురుడు పోసుకున్న నాటి నుంచి ఉన్నారు. తొలిసారి జెండా ఎగరవేతలో కేసీఆర్కు తోడుగా ఉన్నారు. గులాబీ జెండా ఎగరవేసిన తొలి నాయకుడు కేసీఆర్. బీఆర్ఎస్ జెండా ఊరూరా ఎగరవేసుకుంటూ తెలంగాణను గులాబీవనం చేసిన నాయకుడు హరీష్ రావు. ఎవరు అవునన్నా ఎవరు కాదన్నా తెలంగాణ బ్రాండ్ హరీష్ రావు. సకల జన హితుడు హరీష్ రావు. బీఆర్ఎస్ పార్టీకి తొలి సైనికుడు హరీష్ రావు. సైన్యాధ్యక్షుడిగా పార్టీని ప్రతిసారి గెలిపిస్తూ వస్తున్న నాయకుడు హరీష్ రావు. కేసీఆర్ ప్రపంచాన్ని కాపాడుతూ ఆయన సామ్రాజ్యాన్ని నిలబెడుతున్న నాయకుడు హరీష్ రావు. అయినా నేను సామాన్య కార్యకర్తనే అని చెప్పుకునే గొప్ప గుణమున్న మనసున్న నాయకుడు హరీష్ రావు. వైభవలక్ష్మి బతుకమ్మ దసరా దీపావళి పండుగల సంబరాలు. ట్రిపుల్ ఫెస్టివల్స్, ట్రిపుల్ బెనిఫిట్స్. ప్రతి 500 రూపాయలు ఆపై కొనుగోలుపై లక్కీ డ్రా కూపన్. ఒకే కూపన్ పై 1 kg సిల్వర్ ఆర్ 1 TVS జూపిటర్ ఆర్ 1 ఆల్టో కార్ గెలుచుకునే ఛాన్స్. ప్రతి 2000 రూపాయలు ఆపై కొనుగోలుపై స్పోర్ట్ గిఫ్ట్స్. షాపింగ్ చేయండి, ఉచిత బహుమతులు గెలుచుకోండి. పండుగైనా పబ్బమైనా ఫంక్షన్ అయినా మన షాపింగ్ చాయిస్ వైభవలక్ష్మి షాపింగ్ మాల్, JPN రోడ్, వరంగల్. షాపింగ్ సంబరాలు, కానుకలు, ఆఫర్లు తాకుతాయి అంబరాలు.